హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ సింప్లిఫై. సివిల్ ఇంజనీరింగ్లో డయాగ్రిడ్ టెక్నాలజీ అంటే ఏంటో తెలుసా? ఇది ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీ. సరిగ్గా ఇదే డయాగ్రిడ్ టెక్నాలజీ యూజ్ చేసి మన నూతన రాజధాని అమరావతిలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సెక్రటేరియట్ని నిర్మిస్తున్నారు. రండి ఈ సాంకేతిక గురించి తెలుసుకుందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది వీడియో. మరింత మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తా. ఈ వీడియోలో మనం తెలుసుకునేవి డయాగ్రిడ్ టెక్నాలజీ అంటే ఏంటి, డయాగ్రిడ్ టెక్నాలజీ వల్ల ఉపయోగాలు ఏంటి, డయాగ్రిడ్ టెక్నాలజీతో కడుతున్న బిల్డింగ్కి నార్మల్ బిల్డింగ్కి డిఫరెన్సెస్ ఏంటి, ప్రపంచంలో డయాగ్రిడ్ టెక్నాలజీతో బిల్డింగ్ కట్టారా ఎక్కడైనా, అమరావతిలో డయాగ్రిడ్ టెక్నాలజీతో కడుతున్న బిల్డింగ్ వివరాలు తెలుసుకుందాం. ముందుగా డయాగ్రిడ్ టెక్నాలజీని డయాగోనల్ గ్రిడ్ టెక్నాలజీ అని కూడా అంటారు. ఈ డయాగ్రిడ్ టెక్నాలజీ అంటే ఏంటంటే, మీరు ఒక నార్మల్ బిల్డింగ్ చూసినట్లయితే కాలమ్స్ బీమ్స్ ఉంటాయి. లోడ్ పైనుండి కాలమ్స్ ద్వారా ఫౌండేషన్కి వెళ్తుంది. ఇది మనకు అందరికీ తెలుసు, నార్మల్ బిల్డింగ్లో జరిగే ప్రాసెస్. కానీ డయాగ్రిడ్ బిల్డింగ్లో ఒక కాలమ్ కానీ బీమ్ కానీ ఉండదు. మొత్తం డయాగోనల్ స్టీల్ ట్యూబ్స్ ఉంటాయి. ఈ వీడియోలో చూపించిన విధంగా ట్రయాంగిల్ షేప్స్లో ఉంటాయి ఇవన్నీ. ఈ ట్రయాంగిల్ షేప్స్లో ఉన్న డయాగోనల్ స్టీల్ ట్యూబ్స్ ఈ బిల్డింగ్ లోడ్ మొత్తాన్ని హ్యాండిల్ చేసి సేఫ్గా ఫౌండేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇదే డయాగ్రిడ్ టెక్నాలజీ అంటే. ఈ డయాగ్రిడ్ టెక్నాలజీ వల్ల ఉపయోగాలు ఏంటంటే, ఈ డయాగ్రిడ్ టెక్నాలజీతో కట్టిన బిల్డింగ్స్ అతి తీవ్రమైన భూకంపాలు, సైక్లోన్స్ని తట్టుకోగలదు. ఎలా అంటే, భూకంపాలు వచ్చినప్పుడు నార్మల్ బిల్డింగ్ జాయింట్స్ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటాయి. అంటే స్ట్రెస్సెస్ అండ్ ఫోర్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి బీమ్ కాలమ్ జాయింట్ దగ్గర. దీనివల్ల ఏమవుతుందంటే, జాయింట్స్ దగ్గర క్రాక్స్ ఏర్పడి బిల్డింగ్ అనేది కొలాప్స్ అవుతుంది. అదే మనం ఇప్పుడు డయాగ్రిడ్ టెక్నాలజీ బిల్డింగ్లో చూసినట్లయితే, ఈ భూకంపాలు, సైక్లోన్స్ వల్ల ఏర్పడే ఫోర్సెస్ ఇంకా స్ట్రెస్సెస్ సేఫ్గా ట్రయాంగులర్ షేప్స్లో ఉన్న డయాగోనల్ స్టీల్ ట్యూబ్స్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇక్కడ మనం చూడవలసింది, ట్రయాంగిల్ అనేది నేచర్లో స్ట్రాంగెస్ట్ షేప్. మీరు చూసే ఉంటారు, బ్రిడ్జ్ స్ట్రెస్సెస్ ఇంకా ట్రాన్స్మిషన్ టవర్స్ అన్నీ ట్రయాంగిల్సే. ఎందుకు ట్రయాంగిల్ షేప్స్ వాడుతారు అంటే, ట్రయాంగిల్స్లో ఫోర్సెస్ వస్తాయి, అవి కంప్రెషన్గా మారుతాయి. స్టీల్ కంప్రెషన్లో అత్యంత స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకే ఈ భూకంపాలు, సైక్లోన్స్ వచ్చినప్పుడు బిల్డింగ్స్ ఊగుతాయి కానీ కొలాప్స్ కాదు. అన్ని ఫోర్సెస్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కానీ బ్రేక్ కాదు ఈ టెక్నాలజీతో నిర్మించిన బిల్డింగ్స్. ఇంకా డయాగ్రిడ్ టెక్నాలజీ బిల్డింగ్ వల్ల ఉపయోగాలు ఏంటంటే, నార్మల్ బిల్డింగ్ కంటే దాదాపు 20% లెస్ కాంక్రీట్ ఇంకా స్టీల్ వాడతారు. దీనివల్ల కోట్ల రూపాయలు ఆదా. ఇక మూడో అడ్వాంటేజ్ ఏంటంటే, నార్మల్ బిల్డింగ్లోకి మనం ఎంటర్ అవగానే కాలమ్స్, బీమ్స్ కనిపిస్తాయి మనకు. కానీ డయాగ్రిడ్ బిల్డింగ్లో మనకు ఒక కాలమ్ కానీ బీమ్ కానీ కనిపించదు చూడడానికి. లోపలికి ఎంటర్ అవగానే బ్యూటిఫుల్గా ఉంటుంది ఇంటీరియర్ అంతా. ఈ డయాగ్రిడ్ టెక్నాలజీ ప్రపంచంలోని ఎక్కడైనా వాడారా అంటే, ఇది లండన్లో వాడారండి. 30th మేరీ యాక్స్ అనే బిల్డింగ్ నేము. ఇది 41 అంతస్తుల బిల్డింగ్. ఇక్కడ కాలమ్స్ కానీ బీమ్స్ కానీ ఏమి వాడలేదు. నార్మల్ బిల్డింగ్ కంటే అతి తక్కువ స్టీల్ ఇంకా కాంక్రీట్ని వాడి కట్టారు దీన్ని. ఇప్పుడు మన అమరావతిలో డయాగ్రిడ్ టెక్నాలజీతో కడుతున్న బిల్డింగ్ గురించి తెలుసుకుందాం. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి అమరావతి ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ కాంప్లెక్స్. టోటల్ 5 బిల్డింగ్స్ అండి. 41 ఎకరాల్లో కడుతున్నారు, 400 కోట్లతోటి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. డయాగ్రిడ్ టెక్నాలజీ తోటి ప్రపంచంలోనే ఎత్తైన సెక్రటేరియట్ ఇంకా సీఎం ఆఫీస్ కడుతున్నారు అక్కడ. ఇప్పుడు మొత్తం ఇండియా ఈ డయాగ్రిడ్ బిల్డింగ్ టెక్నాలజీ వైపే చూస్తున్నాయి. వన్స్ ఈ బిల్డింగ్స్ కంప్లీట్ అయితే అమరావతి ఈజ్ రోల్ మోడల్ ఫర్ ఫ్యూచర్ సిటీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఈ వీడియోలో ఒక కొత్త టెక్నాలజీ గురించి తెలుసుకున్నాం అనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మరింత మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తా. థ్యాంక్ యూ. టెక్ సింప్లిఫై.